ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ సువర్చలా సమేత పంచవక్త్ర సుందర హనుమతే నమః. మైత్రేయ, నిశ్చల భక్తితో హనుమంతుని ఆరాధించి తరించిన హనుమద్భక్తుల కథలు వినిపింతును, శ్రద్ధగా ఆలకింపుము. గోదావరి నదీ తీరమునకు కుశతర్పణము అను పేరు గల గ్రామము కలదు. ఆ గ్రామములో హరిశర్మ అను బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండెను. అతడు వేదాంగములను సమగ్రముగా అభ్యసించిన గొప్ప విద్వాంసుడు. శ్రీ హనుమంతుని యందు నిశ్చలమగు భక్తి గలవాడు. నిష్ఠతో హనుమన్మంత్రోపాసన చేస్తూ ఉండేవాడు. బ్రాహ్మణ ధర్మము తప్పక ధర్మశాస్త్రములు యందు చెప్పిన కర్మలను ఆచరించువాడు. ఆ హరిశర్మకు ఒకప్పుడు తీర్థయాత్రలు చేయ సంకల్పం కలిగినది. తీర్థయాత్రలు చేసినందువలన మానవునికి మనోవికాసము కలుగుతుంది. ఆయా క్షేత్రములను, దేవతా ప్రతిష్ఠితములైన మూర్తులను సందర్శించినందువలన నేత్రానందము కలుగుతుంది. ఆ మధురానుభూతులు మరువరానివి. అయోధ్యాపట్టణమందలి శ్రీరామ జన్మస్థలమును, మధురానగరమందలి శ్రీకృష్ణ జన్మభూమి యందు కాలిడిన మనుజుడు తన్మయత్వము చెంతకపోడు. ఈ భూమండలమునకు 4 దిక్కుల 4 ధామములు గలవు. అవి ఏమంటే, తూర్పున జగన్నాథము, దక్షిణమున రామనాథము, పశ్చిమమున ద్వారకానాథము, ఉత్తరమున బదరీనాథము. ఈ ధామముల మాహాత్మ్యము వర్ణనాతీతము. చూచి ఆ అనుభూతి పొందవలనే గాని చెప్పుటకది అలవి కాదు. తల్లిదండ్రులకు పుత్రుడు చేయవలసిన విధులు 3. అవి ఏమిటంటే, తల్లిదండ్రులు జీవించి ఉండగా వారి మాటలు ఆచరణలో పెట్టుట, వారు మరణించిన తరువాత శ్రాద్ధ దివసమందు అన్నదానము చేయుట, గయయందు పిండ ప్రదానము చేయుట. ఈ 3 విధులు నిర్వర్తించిన గాని పుత్రునకు పుత్రత్వ సిద్ధి కలుగదు. హిమాలయ పర్వత పంక్తులలో బదరికావనమునందు వెంచేసి ఉన్న నారాయణమూర్తికి సమీపమున బ్రహ్మకపాలము అని ఒక పవిత్ర స్థలం కలదు. అందు పితృదేవతలకు పిండములు అర్పించినచో ఆ పితరులు పునరావృత్తి రహితులై శాశ్వతముగా బ్రహ్మలోకములో నివసింతురని ప్రతీతి. జ్ఞానాజ్ఞానకృత దోషములను హరింపజేసుకొనుటకు, పుణ్యమార్జించుకొనుటకు, పితృదేవతలకు ముక్తి కలిగించుటకు మానవుడు తీర్థయాత్రలు చేయవలను. స్వార్జిత విత్తముతో యాత్ర చేసిన సంపూర్ణ ఫలము పొందగలడు. పరధనముతో యాత్ర చేసిన ఆ ఫలము ద్రవ్యదాతకు చెందును. కాబట్టి ప్రతి ఒక్కరూ కష్టించి న్యాయముగా ధనమార్జించి తీర్థయాత్రలు చేయుట ధర్మము. సర్వధర్మ కోవిదులకు హరిశర్మ తాను కష్టించి సంపాదించిన ధనమును వెంట నిడుకొని ఒక శుభముహూర్తములో బయలుదేరిను. ఆ బ్రాహ్మణుడు శ్రీశైల మార్గమున వెళుతూ కృష్ణవేణి మహానది యందు స్నాన సంధ్యావందన తర్పణాది విధులు నిర్వర్తించుకొని శ్రీశైలమునకు చేరినట్ట. అక్కడ మల్లికార్జున్ని, భ్రమరాంబాదేవిని సందర్శించి అభిషేక అర్చనాదులన్నీ ముగించుకున్నాడు. ఆ క్షేత్రమున ఒక రాత్రి నిదురించి అక్కడ నుండి గరుడాద్రికేగి అక్కడ అహోబిలమున లక్ష్మీ సమేతుడై విరాట్ రూపమున వేంచేసి ఉన్న నృసింహమూర్తిని దర్శించి వెంకటాచలమునకు పోతూ ఉన్నాడట. ఆ బ్రాహ్మణుడు మార్గమధ్యమున తీక్ష్ణమగు సూర్యకిరణములతో తపింపబడినవాడై నోరెండిపోయి ఆకలి బాధతో మూర్చిల్లి భూమిపై పడెను. అప్పుడు భక్తరక్షకుడగు ఆంజనేయమూర్తి శూద్రరూపముతో ఆ విప్రుని వద్దకు వచ్చి, అయ్యా బ్రాహ్మణోత్తమ, నీవేలా ఇచ్చట ఉంటివి అని అడిగాను. హరిశర్మ శూద్రవేషధారియగు హనుమంతుని చూచి, అయ్యా నేను వెంకటేశ్వరుని దర్శించుటకు పోవుచుండి ఎండవేడిమికి తాళజాలక భరింపరాని ఆకలి బాధతో ఈ మార్గమధ్యమున మూర్ఛపోతుని అని చెప్పాను. హనుమంతుడు అతడి మాటలు విని జాలి చెంది, స్వామి, నా యొద్ద అన్నము ఉన్నది, ఇది కొంచెము తిని ఈ పేటికలో నీరు త్రాగి ప్రాణమును నిలబెట్టుకొనుము అని చెప్పి తన వద్ద ఉన్న అన్నము అతని ముందు పెట్టెను. హరిశర్మ ఆ కృత్రిమ శూద్ర వ్యక్తిని చూసి, నాయనా, నేను బ్రాహ్మణుడను, నీవు శూద్రుడవు, నీ అన్నము నేను భుజింపదగదు. శ్రీ వినశ్యతి గర్వేణ తపః క్రోధేన నశ్యతి, గావో దూర ప్రచారేణ శూద్రాన్నేన ద్విజోత్తమ. శ్రీ గర్వము చేతను, తపస్సు క్రోధము చేతను, దూరదేశ గమనము వలన గోవును, శూద్రాన్నమును భుజించిన బ్రాహ్మణుడు చెడుదురు అని ధర్మశాస్త్రములు ఘోషించుచున్నవి. కావున శూద్రాన్నమును తిని పతితుడనై బ్రతుకుట కంటే బ్రాహ్మణుడనై చచ్చుటయే ఉత్తమము. నా ప్రాణములు పోయినను స్వధర్మము వేడను. నా పైన నీకు కరుణ ఉన్నచో ఏవైనా ఫలములు తెచ్చిపెట్టుము అని చెప్పాడట. హనుమస్వామి అతడి స్వధర్మ నిర్వహణ బుద్ధికి పట్టుదలకు సంతోషపడి వెంటనే మంచి అరటి ఫలములు, మామిడి పండ్లు, పనసతొనలు, లేత కొబ్బరియు, దాహమార్చుటకు నారికేళ జలమును సిద్ధము చేసి, స్వామి త్వరగా ఈ ఫలము ఆరగింపము అనెను. హరిశర్మ క్షణకాలములో సిద్ధపడిన ఆ వస్తుజాతమును చూసి విస్మయబంది ఆ ఫలమును తృప్తికరముగా భుజించినాడు. నారికేళ జలముతో దాహమార్చుకొని అతని వృత్తాంతము తెలుసుకుందామనే తలంపుతో ఉండగా శూద్రరూపములో ఉన్న హనుమంతుడు అంతర్ధానము చెందెను. హరిశర్మ అతని కొరకు పరిశ్రమలన్నీ వెతికినాడు. అతడు కనిపించలేదు. ఆశ్చర్యచకితుడై ఇలా అనుకున్నాడు, నాకు ఫలములొసగిన శూద్రుడేమాయను? క్షణములో అదృశ్యుడైన ఇతడు నా ఇష్టదైవమగు హనుమంతుడే, సందేహము లేదు.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న నా కడకు శూద్ర రూపములో వచ్చి నా నైష్టికతను పరీక్షించి మధుర ఫలమునొసగి ప్రాణదానము చేసినాడు. నా దైవమని తెలుసుకొనలేకపోతుంది కదా. అయ్యో, నేనెంత దురదృష్టవంతుడను. బాల్యము నుండి హనుమంతుని మనస్సులో నిలుపుకొని ఉపాసన చేయుచుంటిని. నాకెన్నడూ స్వస్వరూపముతో ప్రత్యక్షము కాలేదు. నేను నిర్భాగ్యుడను. కన్నులారా దైవమును చూడని నా బ్రతుకు నిరర్ధకము. అగ్ని ఎందుబడి దగ్ధమగుదును అని దుఃఖిస్తూ ఉండెను. భక్తాభీష్టవరప్రదుడగు హనుమంతుడు ఆ బ్రాహ్మణుని గోడు విని అతని ముందు ప్రత్యక్షమాయను. కంఠమునందు హారము, చెవులకు కుండలములను, భుజ ప్రదేశముల యజ్ఞోపవీతమును, చేతులకు అందమైన కంకణములను, కటిభాగమున పసుపుపచ్చగా ఉన్న బంగారు వస్త్రమును, లలాట ప్రదేశమున ఊర్ధ్వపుండ్రమును, ఎడమ పార్శ్వమున సూర్యపుత్రికయగు సువర్చలను ధరించి ఉన్న కపీంద్రుని చూచి హరిశర్మ ఆనందపరవశుడై సాష్టాంగముగా నమస్కరించి వివిధ రీతులుగా స్తోత్రములతో నుతించి ప్రదక్షిణమాచరించి నమ్రుడై ఇలా వేడుకున్నాడట. ఓ హనుమస్వామి, బాల్యము నుండి నీ నిజరూప సందర్శనమునకు నా మనస్సు ఉవ్విళ్ళూరుచున్నది. ఇంతకాలమునకు నీ నిజరూపము చూపితివి. ధన్యోహం, కృతకృత్యోహం, పుణ్యోహం వాయునందన. ఓ వాయుకుమారా, నేను ధన్యుడనైతిని, కృతకృత్యుడనైతిని, పుణ్యవంతుడనైతిని అని భక్తితో పరవశించను. హరిశర్మ నిశ్చల భక్తికి ఆంజనేయమూర్తి సంతోషపడి, నాయన, నీ నిశ్చల భక్తికి స్వధర్మానుష్ఠానరతికి ఆనందపడితిని. నేను సర్వవేళ్ల యందు గూఢరూపములతో నా భక్తుల వెంట నుండి కాపాడుతూ ఉందును. ఇప్పుడు శూద్రరూపములతో ఫలములిచ్చిన వాడును నేనే. నిన్ను పరీక్షించుటకు శూద్రరూపమున వచ్చి అన్నము తినవంటిని. నీవు ప్రాణములైనా విడుతును గాని నా కులధర్మము వీడనంటివి. ఎవరైనను స్వకులాచార ధర్మమును వీడరాదు. ఆచారాద్వర్ధతే లక్ష్మి అని పెద్దలుండి, అంటే సదాచారము వలన లక్ష్మి అభివృద్ధి అగును. నీ నిశ్చలతకు సంతసించితిని. నీకు కావలసిన వరములు కోరుకొనుము అని పలికెను. హనుమంతునకు తనపై గల అవ్యాజమగు ప్రేమకు హరిశర్మ ఆనంద భాష్పములు కన్నుల వెంట రాల్చుచు, ఓ మహానుభావ, యోగులకు కూడా లభ్యపడని నీ దర్శన భాగ్యమందిన నాకు తుచ్చములగు ఐహిక భోగములెందుకు? శాశ్వతమగు నీ పాదాబ్జ భక్తి నొసగము అని వరము కోరుకెను. దయార్ద్ర హృదయుడగు హనుమంతుడు అతని నిష్కామ బుద్ధికి సంతోషపడి హరిశర్మతో, నాయన, నన్ను ఉపాసించిన వారు ఐహిక ఆముష్మిక భోగములు పొందుదురు. కావున నీకు భుక్తిం ముక్తిం ప్రదాస్యామి. ఇహమున భుక్తిని, పరమున ముక్తిని ఇస్తున్నాను అని వరములొసగి అంతర్ధానము చెందినాడట. పిమ్మట హరిశర్మ హనుమద్ దర్శనమునకు ఆనందిస్తూ వెంకటాచలమునకు చేరి వెంకటరమణుణ్ణి సందర్శించినాడు. అక్కడ కుమార సరస్సులో స్నాన తర్పణాదులు గావించినాడు. అక్కడ నుండి బయలుదేరి శేషాచలమునకు వైకుంఠనాథుని, కాంచీపురమున వరదరాజస్వామిని, ఏకాంబరేశ్వరుని సందర్శించి భూలోక వైకుంఠముకు శ్రీరంగ క్షేత్రమునకు చేరినాడు. అక్కడ ఉభయ కావేరిలో స్నానమాడి పితృదేవతలకు పిండ ప్రదాన తర్పణాదులు సల్పి ఉభయ కావేరీ మధ్యమునున్న శ్రీరంగపురమున చంద్రపుష్కరిణీ తీరమందు సర్పశయ్యపై లక్ష్మీ సహితముగా శయనించి ఉన్న రంగనాథుని సందర్శించి ధన్యుడనైతినని పరవశించినాడు. అక్కడ నుండి రామేశ్వర క్షేత్రమునకు చేరినాడు. అక్కడ హనుమత్ తీర్థములో స్నానదానాదులు చేసినాడు. ఆ తీరమందు మరలా హనుమద్ దర్శనము చేసుకున్నాడు. సేతుమాధవుని, రామలింగేశ్వరిని అర్చించినాడు. సముద్ర తీరమునకు పోయి సైకతలింగమును పూజించి ఆ లింగమును గైకొని ప్రయాగకు చేరి త్రివేణీ సంగమున సైకతలింగ నిమజ్జనము చేసి పితరులకు విద్యుక్తముగా శ్రాద్ధమును సల్పి పిండ ప్రదాన తర్పణాదులు గావించినాడు. పిమ్మట హరిశర్మ కాశీ, గయా మొదలగు ఉత్తర దేశ పుణ్యస్థలములను సందర్శించి తన స్వగ్రామమైన కుశతర్పణమునకు చేరిను. హనుమదనుగ్రహమున తీర్థయాత్రా పుణ్యఫలము అభ్యున్నదని ఉప్పొంగుచు సర్వదేవతా స్వరూపుడగు హనుమంతుని సువర్చలా సహితముగా ఆలయమందు ఆగమోక్తమ విధిగా ప్రతిష్ఠ చేసి నిత్యారాధన సల్పుచూ ఉండెను. మరియు హనుమస్వామికి నిత్యోత్సవము, పక్షోత్సవము, మాసోత్సవము, కళ్యాణోత్సవము, బ్రహ్మోత్సవాదులను మహావైభవముగా నెరవేరుస్తూ ఉండెను. హరిశర్మ ప్రతి సంవత్సరము జ్యేష్ఠమాసమందలి మఖా నక్షత్రము కలిసిన రోజున శ్రీ హనుమంతుని వివిధ రీతులుగా సేవించుచూ ఉండెను. ఈ విధముగా హరిశర్మ తన జీవితకాలమంతయు హనుమత్ సేవకే వినియోగించినాడు. హనుమంతుని సంపూర్ణానుగ్రహము పొంది ఇహలోకమున సమస్త సుఖభోగములను అనుభవించి పరమున హనుమత్ సాయుధ్యమును పొందినాడు. ఇక హనుమద్భక్తుడైన సుముఖుడు, ఈ సుముఖుని కథ రేపు తెలుసుకుందాం. జై శ్రీరామ్.